తాజా 30 వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవుల్ని కట్టబెట్టడంపై జగన్ చంద్రబాబు మీద దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు జగన్ కూడా ఇంచుమించు ఇలాంటి పని చేశారు. నిన్న మొన్నటిదాకా టీడీపీలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీలో చేర్చుకొని నంద్యాల టికెట్ ఇచ్చారు. ఇప్పటిదాకా నంద్యాల వైసీపీ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మల్కిరెడ్డి రాజగోపాలరెడ్డి రగిలిపోతున్నారు. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదని కూడా భావిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే ప్రాధాన్యం ఇస్తారు. ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారంటే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే టీడీపీ బలం పెరుగుతుందని ఆయన భావించారు. తన పార్టీ బలం పెరగడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ బలం తగ్గుతుందని కూడా ఆయన అంచనా వేసుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా ఇలాగే ఆలోచించారు. తన పార్టీలో టికెట్ ఆశిస్తున్న మల్కిరెడ్డికి భూమా కుటుంబాన్ని ఢీకొట్టే సత్తా తక్కువగా ఉందని జగన్ భావించారు. భూమా ఫ్యామిలీతో విరోధం ఉన్న శిల్పా మోహన్ రెడ్డిని పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. అయితే ఒకవేళ మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ టీడీపీలోకి వెళ్లారన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. మొత్తం మీద నంద్యాల పోరు రసవత్తరంగా ఉంది. కొదమసింహాలు తలపడినట్లుగా పోటీ జరగబోతోంది. వైసీపీ ఓడితే జగన్కు వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. కానీ టీడీపీ ఓడితే మాత్రం చంద్రబాబుకు వచ్చే 2 ఏళ్లు జగన్ సినిమా చూపిస్తారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.